వెల్కమ్ టు సుమవనం. ఇప్పుడు మన వేదాంతి గారు కార్యదర్శి నివేదిక వివరాలు చెబుతున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నా పేరు వేదాంతి పాండే. గౌరవనీయులైన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, పెద్దలకు, సుమవనం మాతృమూర్తులకు, సోదరీమణులకు, బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సుమవనం సమ్మిట్ 2026 12వ వార్షిక బ్రాహ్మణ మహిళా మహాసభ సందర్భంగా మన సంస్థ గత సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి మీ ముందుంచడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక సంస్థ గురించి మనం చెప్పుకోవాల్సింది మాటల్లో కాదు. ఆ సంస్థ ద్వారా ఎంతమందికి ఉపయోగం జరిగింది, ఎంతమంది కుటుంబాలకు అండ లభించింది, సమాజానికి ఎంత సేవ చేరింది అన్నదే నిజమైన వార్షిక నివేదిక. ఆ దృష్టితో 2025-26 సంవత్సరంలో గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దాని అనుబంధ సేవా విభాగాలు నిర్వహించిన ముఖ్యమైన సేవలను మీ ముందుంచుతున్నాను. 2025-26 వార్షిక సేవా నివేదిక, సేవా కార్యక్రమాలు మరియు 2025-26లో సేవ. ఉచిత వసతి పొందిన సందర్శకులు 2560 మంది, ఉచిత నేత్ర పరీక్షలు 1350 మంది, ఉచిత కంటి శస్త్రచికిత్సలు 85 మందికి జరగడం చేశాము. కంటి శస్త్రచికిత్సల కోసం ఖర్చు సుమారు 15,30,000. ఉచిత కళ్లద్దాల కోసం ఖర్చు 5,43,000. అలాగే బ్రాహ్మణ సబ్సిడీ స్టోర్స్ విస్తరణ 6 ప్రధాన ప్రాంతాలు, సబ్సిడీ భారం సుమారు 35 లక్షలు. పై 3 ప్రధాన సేవలపైనే నమోదైన వ్యయం 55,73,000కి పైగా. మొదటగా మన ఉచిత వసతి మరియు భోజన సేవ గురించి చెప్పాలి. 2025-26 సంవత్సరంలో వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు విద్య, ఉద్యోగం, వైద్యం, పరీక్షలు, ఇంటర్వ్యూలు, వ్యక్తిగత మరియు ఇతర అవసరాల కోసం వచ్చిన మొత్తం 2560 మంది బ్రాహ్మణ సందర్శకులకు ఉచిత వసతి సేవలను అందించాము. మహిళలకు తులసీవనం, పురుషులు మరియు కుటుంబాలకు విష్ణు గెస్ట్ హౌస్ ద్వారా వసతి కల్పిస్తున్నాము. వసతి పొందిన బ్రాహ్మణ సందర్శకులకు సాధ్యమైనంత వరకు ఉచిత భోజన సదుపాయం కూడా ప్రతిరోజు అందిస్తున్నాము. ఈ సేవను వినియోగించుకోవాలనుకునేవారు తమ ప్రయాణ వివరాలను ముందుగా వాట్సాప్ ద్వారా పంపించి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేరుగా రావచ్చు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఉచితం అంటే పద్ధతి ఉండదని కాదు. సేవ ఉచితం కావచ్చు, కానీ వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరి. ముందస్తు సమాచారం, కన్ఫర్మేషన్, సంస్థ నియమాలను పాటించడం వల్లనే ఈ సేవను నిరంతరంగా మరింత మందికి అందించగలుగుతాము. మనకు ఎంతో సంతృప్తినిచ్చిన మరో గొప్ప కార్యక్రమం ఉచిత నేత్ర వైద్య సేవ. మన బ్రాహ్మణ్ ఓపీ వార్డ్ ద్వారా సరైన ఓపీ టికెట్స్తో ఇప్పటి వరకు 1350 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాము. పరీక్ష చేయించి పంపించడం మాత్రమే కాకుండా అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు కూడా అందించాము. అంతేకాదు, హిమాయత్ నగర్లోని సాధురామ్ ఐ హాస్పిటల్ ద్వారా సుమవనం ఆధ్వర్యంలో 85 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాము. ఈ శస్త్రచికిత్సల కోసం మనం చేసిన వ్యయం సుమారు 15,30,000. ఉచిత కళ్లద్దాల కోసం మరో 5,43,000 ఖర్చు చేశాము. అంటే నేత్ర వైద్య సేవలపైనే సుమారు 20,73,000 సేవా వ్యయం జరిగింది. మనకు ఒక సంఖ్యగా 85 సర్జరీస్ కనిపించవచ్చు, కానీ ఆ 85 సంఖ్యల వెనుక 85 మంది మనుషులు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి. చూపు మందగించిన ఒక పెద్దవారికి తిరిగి స్పష్టంగా కనిపించడం, ఒక తల్లి తన కుటుంబాన్ని సులభంగా చూసుకోగలగడం, ఇలాంటి ఫలితాలే మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి నిజమైన విలువ. ఇక్కడ మన కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ అందిస్తున్న శ్రీ గణేష్ గారు కూడా బ్రాహ్మణులే. ఆయనకు కంటి ఆపరేషన్ కోసం అత్యధికంగా 25,000 మంజూరు చేసి ఆపరేషన్ చేయించడం జరిగింది. గిరిప్రసాద్ శర్మ గారిచే సహాయాలు పొందిన వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు అంటే మా సేవ ఆగవు,
కానీ మీరు మా పద్ధతిలో రావాలని, మా సూచనలు కండిషన్లు మాత్రమే సేవలు పొందాలని మా కోరిక, విజ్ఞాపన. దయచేసి మరింత మంది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు వారికి ఆ సేవలు అందిద్దాం, అలాగే తెలియచేద్దాం. అది మన అందరి బాధ్యత. ఇక మన తెలంగాణ బ్రాహ్మిన్ సబ్సిడీ స్టోర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బయట నుంచి చూస్తే సరుకులు తక్కువ ధరకు ఇస్తున్నారు అంతే కదా అనిపించవచ్చు. కానీ దాని వెనుక జరిగే పని చాలా పెద్దది. కుటుంబాల నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి, బుకింగ్ వివరాలు సరిచూడాలి, అవసరమైన సరుకులకు ఆర్డర్స్ పెట్టాలి, వాటిని తెప్పించాలి, వర్గీకరించాలి, ప్యాకింగ్ చేయాలి, ప్రాంతాల వారీగా పంపాలి, చివరకు లబ్ధిదారులకు క్రమ పద్ధతితో డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ మొత్తం వ్యవస్థను నిర్వహించడంలో శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు స్వయంగా ప్రధాన బాధ్యత తీసుకొని నిరంతరం పనిచేస్తున్నారు. బ్రాహ్మణ కుటుంబాలకు ఉపయోగపడాలనే సంకల్పంతో ఎన్నో ఇతర బాధ్యతల మధ్య కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సేవను హైదరాబాద్కే పరిమితం చేయకుండా కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మరియు రంగారెడ్డి ప్రాంతాలలో కూడా నిర్వహించాము. ఈ సబ్సిడీ కార్యక్రమంలో సంస్థ భరించిన సబ్సిడీ బర్డన్ సుమారు 35 లక్షలు. ఇది కేవలం టర్న్ ఓవర్ కాదు, బ్రాహ్మణ కుటుంబాలకు తక్కువ ధరకు సరుకులు అందించేందుకు సంస్థ భరించిన ఆర్థిక భారం. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా మీతో పంచుకోవాలి. ఒక ప్రాంతంలో బుకింగ్ చేసుకొని మరో ప్రాంతానికి వచ్చి సరుకులు అడగడం, ముందస్తు బుకింగ్ లేకుండా రావడం, ఇతరులతో కలిసి వచ్చి అక్కడికక్కడే సరుకులు ఇవ్వాలని కోరడం, నిర్ణయించిన సమయాలు మరియు నియమాలను పాటించకపోవడం, నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేయడం, ఇటువంటి సమస్యలు చాలానే ఎదురవుతున్నాయి. సేవ చేయాలనే సంకల్పం మాది. సేవను క్రమపద్ధతితో స్వీకరించాల్సిన బాధ్యత లబ్ధిదారులది. అందుకే ప్రతి ప్రాంతంలో సుమారు 60 రోజులు వ్యవధి పెట్టి సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఆర్డర్స్, ఫైనాన్స్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఒక పద్ధతితో జరగాలి. ఎవరికైనా సరుకులు అవసరం అనేది మాకు అర్థమే. కానీ వ్యవస్థను దాటి ఒక్కరికి సహాయం చేస్తే అదే వ్యవస్థను నమ్ముకొని వచ్చిన 100 మందికి అన్యాయం జరుగుతుంది. కొన్నిసార్లు అపార్థాలు వస్తాయి, కొందరు కోప్పడతారు, కొందరు విమర్శిస్తారు. అయినా మనం ఈ సేవను ఆపడం లేదు, ఆపబోము కూడా. అవసరమైతే 10 సార్లు వివరించి చెబుతాము, నియమాలు ఎందుకు ఉన్నాయో అర్థం చేయిస్తాము, మరింత మెరుగైన విధానాలను రూపొందిస్తాము. కానీ బ్రాహ్మణ కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఈ సేవను మాత్రం మొండిగా అయినా కొనసాగిస్తాము. పద్ధతి లేని సేవ ఎక్కువ కాలం నిలవదు. పద్ధతితో కూడిన సేవ వేల కుటుంబాలకు చేరుతుంది. అందుకే సబ్సిడీ స్టోర్స్ సేవలను వినియోగించుకొని ప్రతి కుటుంబం బుకింగ్, ఏరియా, డేట్, డిస్ట్రిబ్యూషన్ రూల్స్ తప్పకుండా పాటించి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక మన తులసీవనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కేవలం ఒక అకామిడేషన్ ఫెసిలిటీ కాదు, విద్యార్థినులకు రక్షణ, విద్య, క్రమశిక్షణ, సంస్కారం, ఆత్మవిశ్వాసం కలిసిన ఒక కుటుంబ వాతావరణం. తులసీవనం కార్యక్రమాలు, విద్యార్థినుల జీవన విధానం, నిర్వహిస్తున్న సేవలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మీకు ప్రత్యేకంగా వివరిస్తాను. ఇప్పుడు మన సంస్థ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రయాణం 2013లో ప్రారంభమై 2014లో అధికారికంగా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. డబ్బు సమస్య ఒకటి అయితే మనుషులను సమన్వయం చేయడం మరో సమస్య. సేవ వెనుక ఉన్న కష్టాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించేవారు ఉంటారు. నియమాన్ని వివక్షగా భావించేవారు కూడా ఉంటారు. ఉచిత సేవను హక్కుగా భావించి నిర్వాహకులనే ప్రశ్నించే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ప్రతి సమస్య నుంచి మనం ఒక విషయం నేర్చుకున్నాం. మనం ఆగలేదు, సేవను తగ్గించలేదు, మనుషులపై కోపంతో కార్యక్రమాలను మూసివేయలేదు. తప్పులు ఉంటే సరిచేసుకున్నాం, అనుభవాల నుంచి నేర్చుకున్నాం. కాలానికి అనుగుణంగా అప్గ్రేడ్ అయ్యాం, కానీ సేవను మాత్రం కొనసాగించాం. మన సేవలో కూడా మార్పులు అవసరమైతే చేస్తాము. టెక్నాలజీ ఉపయోగిస్తాము, బుకింగ్ సిస్టమ్ మెరుగుపరుస్తాము, వెరిఫికేషన్ పంచుతాము, అకౌంటబిలిటీ పెంచుతాము. ఎందుకంటే మనకు వ్యక్తుల
ప్రశంసల కంటే సేవ యొక్క సస్టైనబిలిటీ ముఖ్యం. ఈరోజు ఈ వేదిక నుంచి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరికో ఒకరికి చెందిన సంస్థ కాదు. ఇది సేవను విశ్వసించే ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సేవా వేదిక. ఒక వ్యక్తి అన్నీ చేయడం సాధ్యం కాదు. సేవ చేయడానికి ఒకరు ముందుకు వస్తే కనీసం ఆ సేవ సక్రమంగా జరగడానికి మిగిలిన వారు సహకరించాలి. మనకు కావలసింది కేవలం విరాళాలు కాదు, క్రమశిక్షణ కావాలి, సహకారం కావాలి, బాధ్యత కావాలి, సేవను అర్థం చేసుకునే మనసు కూడా కావాలి. మంచి కార్యక్రమాన్ని 10 మందికి తెలియజేయడం కూడా సేవే. అవసరమైన వ్యక్తిని సరైన సేవతో అనుసంధానం చేయడం కూడా సేవే. ఒక వాలంటీర్గా 2 గంటలు పనిచేయడం కూడా సేవే. ఒక మంచి సూచన ఇవ్వడం కూడా సేవే. 2025-26లో మనం చెప్పుకున్న ఈ లెక్కలు కేవలం యాన్యువల్ స్టేట్మెంట్లోని అంకెలు కావు. 2560 మంది ఉచిత వసతి పొందారు అంటే 2560 ప్రయాణాల్లో మనం ఒక చిన్న అండగా నిలిచాం. 1350 మంది నేత్ర పరీక్షలు జరిగాయి అంటే 1350 మంది ఆరోగ్యంపై మనం శ్రద్ధ పెట్టాం. 85 కంటి శస్త్రచికిత్సలు అంటే 85 జీవితాల్లో వెలుగుకు మనం వంతు సహాయం చేశాం. 20,73,000 నేత్ర సేవ అంటే అది ఖర్చు కాదు, చూపు కోసం చేసిన సేవా పెట్టుబడి. 35 లక్షల సబ్సిడీ బర్డన్ అంటే అది ఒక లెక్క మాత్రమే కాదు, అనేక బ్రాహ్మణ కుటుంబాల నెలవారీ ఖర్చులో మనం పంచుకున్న భారం. ఈ 3 ప్రధాన విభాగాలలో వెల్లడించిన వ్యయం మాత్రమే చూసిన 55,73,000కు పైగా ఉంటుంది. దీనికి ఉచిత వసతి, ఉచిత భోజనం, భవన నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వ్యయాలు కలిపితే మన సేవ పరిధి ఇంకా విస్తృతమైనది. మనం ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాము: సేవకు ప్రచారం లక్ష్యం కాకూడదు, కానీ సేవకు సంబంధించిన లెక్కలకు పారదర్శకత తప్పనిసరి. అందుకే మనం చేసిన పనిని మీ ముందుంచుతున్నాం. ఇది గొప్పగా చెప్పుకోవడానికి కాదు, మీరు మనతో కలిసి నడవడానికి, మన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, లోపాలు ఉంటే సూచించడానికి, మంచి కార్యక్రమాలు మరింత మందికి చేరవేయడానికి. రాబోయే సంవత్సరంలో మరింత మంది విద్యార్థులకు సహాయం చేయాలి, మరింత మంది మహిళలకు అవకాశాలు కల్పించాలి, ఆరోగ్య సేవలను విస్తరించాలి, ఉచిత వసతి వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించాలి, సబ్సిడీ స్టోర్స్ను టెక్నాలజీ ఆధారిత బుకింగ్లో మరింత సులభతరం చేయాలి, తులసీ వనాన్ని మరింత బలోపేతం చేయాలి. ముఖ్యంగా సుమవనం ద్వారా మహిళల మధ్య సోదరి భావాన్ని, సేవాశక్తిని మార్చాలి. చివరికి ఒక్క మాట: మమ్మల్ని ప్రశంసించాల్సిన అవసరం లేదు, సేవకు సహకరించండి. మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, పద్ధతిని పాటించండి. మా పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరంతో ఉన్న ఒక కుటుంబాన్ని మన సేవా దగ్గరకు తీసుకురండి. అదే మనకు నిజమైన ప్రోత్సాహం. 2013లో మొదలైన సంకల్పం 2014లో అధికారికంగా ప్రారంభమైన ఈ సేవా ప్రయాణం 2026లో మరింత బాధ్యతతో ముందుకు సాగుతోంది. సమస్యలు వచ్చాయి, వస్తాయి, అపార్థాలు వచ్చాయి, వస్తాయి, కానీ వాటిని అర్థం చేసుకుంటూ, అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ, అప్డేట్ అవుతూ, అప్గ్రేడ్ అవుతూ సేవను మాత్రం ఆపకుండా ముందుకు సాగుతాము. సేవ మన సంకల్పం, సంస్కారం మన పునాది, పారదర్శకత మన బాధ్యత, క్రమశిక్షణ మన బలం, బ్రాహ్మణ సమాజ సంక్షేమమే మన లక్ష్యం. ఈ సేవా ప్రయాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న దాతలకు, వైద్యులకు, వాలంటీర్లకు, సుమవనం సోదరీమణులకు, తులసీవనం కుటుంబానికి, మన సిబ్బందికి, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మన సేవలపై విశ్వాసం ఉంచిన ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన సేవలు కొనసాగాలి, మన కుటుంబాలు బలపడాలి, మన సంస్కారం భావితరాలకు చేరాలి, మనలోని సేవాభావం మరింత విస్తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ వేదాంతి. చాలా చక్కగా సుమవనం యొక్క నివేదికను సమర్పించావు.